బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో మొక్కలు నాటాలని, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని సర్క్యులర్ జారీ చేశారు. ఇది కాస్త వివాదాస్పదంగా ఇప్పుడు మారింది. ముఖ్యమంత్రి పుట్టినరోజున పండ్లు పంపిణీ చేయాలని వైద్య సిబ్బందిని ఆయన ఆదేశించడంపై పలువురు మండిపడుతున్నారు. గతంలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ బర్త్డేలో పాల్గొనలేదని నలుగురు అధికారులకు కమిషనర్ మెమో ఇచ్చారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బర్త్డే వేడుకల్లో పాల్గొనాలని నర్సంపేట మున్సిపల్ కమిషనర్ సర్క్యులర్ ఇవ్వడం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో మొక్కలు నాటాలని, ఆరోగ్య రోగులకు పండ్ల పంపిణీ చేయాలని సిఫార్సు చేసి జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇది కాస్త వివాదాస్పదంగా మారిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పండ్ల పంపిణీ చేయాలని వైద్యులతో పాటుగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ పనులు దీనిపై మండిపడుతున్నారు. గతంలో బెల్లంపల్లిలో మున్సిపాలిటీలో కూడా మంత్రి కేటీఆర్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో నలుగురు అధికారులను కమిషనర్ మెమో ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధించిన బర్త్డే వేడుకల్లో పాల్గొన్న నర్సంపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ సర్వీసులలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇది రెండోసారి చెప్పుకోవాలి, వివాదాస్పదంగా మారుతున్నటువంటి ఘటన అని చెప్పుకోవాలి. ఒక డాక్టర్ హోదాలో ఉండి హెల్త్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి సీఎం బర్త్డేకు పండ్ల పంపిణీ కావచ్చు, అదేవిధంగా చెట్లు నాటాలి, ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏదైతే బర్త్డే వేడుకలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేస్తున్న దానిపైన పూర్తి ఎత్తున కూడా మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి కూడా ఒత్తిడి పెరిగేటువంటి ఛాన్సులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెల్త్ డైరెక్టర్ చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, కేసీఆర్ అనేటువంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగి ఇటువంటి కార్యాచరణ చేయడం పట్ల ప్రజల నుంచి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారుల నుంచి కూడా మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్, ఇంకొకటి ప్రణయ్, అంటే తను చాలా సందర్భాల్లో కేసీఆర్కి విధేయుడిగా ఉంటూ కాళ్ళు మొక్కిన సందర్భాలు ఇవన్నీ మనం చూసాం. అంటే ఆ ప్రేమ అనేది ఇప్పుడు ఒక అధికారిగా ఉంటూ కూడా ఒక సీఎంకి ఇలాంటి ఒక చర్యలు చేస్తూ ఇలాంటి మొక్కలు నాటని ఒక సందేశం ఇస్తూ ఇవ్వడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి అంటే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కేవలము రాబోయే రోజులలో రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకే శ్రీనివాస్ రెడ్డి ఈ విధమైనటువంటి కార్యాచరణలో పాల్గొంటున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే అనేక కార్యాచరణలో కూడా ఇటు మంత్రికి సంబంధించినటువంటి కాలు మొక్కేటువంటి ప్రయత్నం కావచ్చు, కేసీఆర్ ని సమక్షంగా డైరెక్టర్ గా కూడా వెళ్ళి కలిసిన నేపథ్యంలో హెల్త్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టినప్పుడు కేసీఆర్ కాలు మొక్కేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా కేవలం రాజకీయ పరంగా మారేందుకు, ఫ్యూచర్ లో రాజకీయాల్లో దిగేందుకోసమే ఇటువంటి కార్యాచరణ చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి, ఒక హెల్త్ డైరెక్టర్ అయ్యుండి కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి కావచ్చు, వీళ్ళందరికీ ఆదేశాలు జారీ చేయడం పట్ల పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఫ్యూచర్ లో ఎఫెక్ట్ గా మారేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఇప్పటికే శ్రీనివాస్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా మండిపడేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఒక ప్రభుత్వ హోదాలో ఉన్నటువంటి అధికారి చెట్ల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు, అంటే చెట్లు నాటేటువంటి కార్యక్రమం కావచ్చు, పండ్ల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ ఒక సీఎం బర్త్డేకు పార్టీకి సంబంధించినటువంటి నేతలు అక్కడ కార్యకర్తలు చేయాల్సినటువంటి కార్యాచరణను ఒక ప్రభుత్వ ఉద్యోగి చేయడం పట్ల కొంత హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.